సో మీకు ఇంటర్ఫేస్లో 3 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి శామ్ ఇంటర్ఫేస్ అనమాట, సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే ఈ ఇంటర్ఫేస్లో ఓన్లీ ఒక మెథడ్ మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసరికి నార్మల్ ఇంటర్ఫేస్. నార్మల్ ఇంటర్ఫేస్లో ఏంటి అంటే మోర్ దాన్ 1 మెథడ్ కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. సో దాన్ని నార్మల్ ఇంటర్ఫేస్ అంటాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మార్కర్ ఇంటర్ఫేస్. మార్కర్ ఇంటర్ఫేస్ ఏంటంటే దీనిలో ఏ మెథడ్స్ రాయరనమాట, జస్ట్ ఇంటర్ఫేస్ రాసి వదిలేస్తారు. సో ఇప్పుడు మీకు ఇంటర్ఫేసెస్లో టైప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇక్కడే, చాలా సింపుల్. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఇక్కడ ఇంకొక మెథడ్ రాస్తున్నాను, వాయిడ్ మెథ్1 అని రాశాను. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ మెథ్1 అని పెడతారో ఈ క్లాసులన్నీ ఒక ఇండికేషన్ ఇస్తాయన్నమాట. మీరు ఇక్కడ 2 మెథడ్లు రాశారు, మిగతా వాటిలో మీరు ఆ మెథడ్స్ రాయాలి కదా అని చెప్పి. సో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కొడితే మీకు ఆటోమేటిక్గా అది వేరే మెథడ్ రాసేస్తుంది ఈ క్లాస్లో కూడా. సో ఇక్కడ కూడా అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ రాస్తే ఆటోమేటిక్గా రాసేస్తుంది అంతే. సో కావాలంటే మీరు మెథడ్1 కూడా ఇక్కడ వాడుకోవచ్చు, మీరు అది ట్రై చేయండి మీరు ఓన్గా. ఓకే. సో ఇక్కడ ఏమన్నానంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి కదా, మోర్ దెన్ 1 మెథడ్ ఉంది. సో ఇది నార్మల్ ఇంటర్ఫేస్. ఓకే, సింపుల్. సో ఇప్పుడు ఒక్క మెథడ్ మాత్రమే ఉందనుకోండి ఇంటర్ఫేస్లో, అంటే ప్రీవియస్లా ఇలా ఒక్క మెథడ్ మాత్రమే ఉంటే దాన్ని మనం శామ్ ఇంటర్ఫేస్ అంటాం, సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటర్ఫేస్ అంటాం అనమాట. అంటే ఆల్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంపారబుల్ ఇంటర్ఫేస్ అని ఒకటి ఉంటుంది మనకి, జస్ట్ అది రాస్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు కంపారబుల్ ఇంటర్ఫేస్ అనేది మనకి శామ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ చూడండి ఒకటే ఒక మెథడ్ ఉంది దీనికి. ఓకే, క్లియర్ కదా. ఇది కంపారబుల్ ఇంటర్ఫేస్, దీనికి ఒక్క మెథడ్ మాత్రమే ఉంది. ఓకే. సో ఇక్కడ మీకు జస్ట్ ఎక్స్టెండ్ సీరియలైజబుల్ అని పెట్టాను. ఓకే. సో ఇది ఒక మార్కర్ ఇంటర్ఫేస్. మీరు జస్ట్ కంట్రోల్ పట్టుకుంటే ఓపెన్ ఇంప్లిమెంటేషన్ కొడితే మీకు అక్కడ తీసుకెళ్తుంది సీరియలైజబుల్ ఇంటర్ఫేస్కి. సో ఇక్కడ చూడండి మీకు సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అనేది ఏం లేవు, ఇందులో మనకి మెథడ్స్ అనేవి ఏం లేవు, జస్ట్ సీరియలైజేషన్ మాత్రం వాడతాం అనమాట. సో ఇది మార్కర్ ఇంటర్ఫేస్కి ఎగ్జాంపుల్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.